వ్యక్తి ఆటోలో వెళ్తూ ఉన్నాడు. ఆటోలో వెళ్తున్న క్రమంలో తన ఇన్సైడ్ ఆటోలో కూర్చొని ఒక వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోలు చూడండి మీరు. ఆటో లోపలికి, అరే ఆటో కాదు పడవలా మారిపోయింది. ఆటో లోపలి నీళ్ళు వస్తున్నాయి. ఆ కాళ్ళ దగ్గర చూడండి, ఆటో మొత్తం కూడా నీటిలో మునిగిపోయింది. ఆటో దాదాపుగా ఏకంగా మనిషి అక్కడ కూర్చునే సీట్ కూడా, ఆటోలో కూర్చునే సీట్ కూడా మునిగిపోయింది. ఇది కరెంట్ సినారియో హైదరాబాద్లో. సో ఇటువంటి వాతావరణం నెలకొంది. ఇంకా 3 గంటల పాటుగా వర్షపాతం ఈ రకంగానే కురిసే అవకాశం ఉంది అని చెప్తున్న నేపథ్యంలో నిజంగా తలుచుకుంటేనే కొంత ఇబ్బందికరంగా భయంగా కూడా ఉంది. బికాజ్ ట్రాఫిక్ ఆల్రెడీ కల్లారా చూసాం కాబట్టి ఇప్పుడు మనం ఈ విజువల్ చూస్తున్నాం చూడండి. పూర్తిగా సీట్ మునిగిపోయింది. ఆటోలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి కూర్చున్న సిచ్యువేషన్లో ఆ సీట్ పూర్తిగా మునిగిపోయింది. ఆ డేంజరస్, దయచేసి రిక్వెస్ట్ ఎవ్రీవన్, మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి డేంజరస్ డ్రైవింగ్ చేయకండి. కొంత ఆలస్యమైన పర్లేదు, పక్కన ఆగిపోండి, కానీ ఇటువంటి డేంజరస్ డ్రైవింగ్ చేయకండి. అట్ ది సేమ్ టైం వర్షాలకు సంబంధించి ప్రతిసారి అంశం వచ్చినప్పుడు ఆర్టీ మిమ్మల్ని కొంత అలర్ట్ చేస్తాను. మిమ్మల్ని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తోంది, ఒక్కసారి దయచేసి ఓపెన్ డ్రైనేజ్ ఉంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. లేదు అనుకుంటే ఒక కర్ర తీసుకొని 20 రూపాయలతో ఒక రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది, అక్కడ వదిలేసేయండి. బికాస్ అది డేంజరస్ ఇండికేషన్ ఇస్తుంది. మీ తర్వాత ఎవరైనా అటువైపుకి వెళ్ళినా కూడా డేంజర్ ఇండికేషన్ ఇస్తుంది. కాబట్టి అటువైపుగా వెళ్లకుండా ఉండిపోయే అవకాశం కూడా ఉంటుంది. బికాజ్ అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్గా ఈ స్థాయిలో నదీ ప్రవాహాలాగా రోడ్లు నిండిపోయి ఉంటే వెనక వచ్చే వారికి అక్కడ ఏంటి ఎలా ఉందని తెలియదు. కాబట్టి డెఫినెట్గా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.